హాయ్ స్టూడెంట్స్, రిజల్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చాలామందికి వచ్చిన డౌట్ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. చాలామంది ప్రతిరోజు ప్రతి వీడియోకి పెట్టే కామెంట్స్లో ఇదే ఉంటుంది: నాకు సీట్ వస్తుందా రాదా, నా ర్యాంక్ ఇది, నా కేటగిరీ ఇది. తర్వాత వస్తుంది అని కన్ఫర్మ్ ఉన్న వాళ్ళు కూడా నేను వెళ్ళాలా వద్దా, నాకు కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉంది, అసలు కౌన్సిలింగ్ వెళ్ళి లాభమా లేదా అని చాలామంది అయితే డౌట్స్ అడుగుతున్నారు. సో అలాంటి కామెంట్స్కి ఈ వీడియో అనేది ఒక సొల్యూషన్, ఒక ఆన్సర్ అవబోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి. మీ కేటగిరీ అయిపోయింది కాబట్టి స్కిప్ చేయాలని చూడకండి. లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఓపికతో చూడండి. అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ రావు. ఇంకా కామెంట్స్లో అడుగుతున్నారు ఇదే విషయము అంటే మీరు వీడియో మొత్తం చూడనట్టు. ఓకే, సో ఈ కామెంట్స్కి ఆన్సర్ ఇచ్చే బదులే దానికి సమాధానంగా ఈ వీడియో తయారు చేశాను. ప్లస్ ఇందులో నేను ఇచ్చే ఆన్సర్స్ ఓన్లీ నా ఎక్స్పెక్టేషన్. ఓకే, ఆల్రెడీ నేను ఐఐటి, జేఈఈ కౌన్సిలింగ్కి, నీట్ కౌన్సిలింగ్కి ఆల్రెడీ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో దాని ద్వారా మీకు అర్థం చేసుకోవచ్చు ఈ గెస్సింగ్ వర్క్ అనేది ఎక్స్పీరియన్స్డ్గా చేస్తున్నాను. సో మోస్ట్లీ సేమ్ అయి ఉండొచ్చు. దానివల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే మీకు వెళ్ళొచ్చా లేదా అనేది ఒక డైలమాలో మీకు 4th వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి 8th, కొంతమంది 9th, అప్పటి వరకు సస్పెన్స్లో ఉండకుండా ఒక 80% క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఒకవేళ జాయిన్ అయితే ఏం చేయాలి, జాయిన్ కాకపోతే ఏం చేయాలనేది మీరు ఒక డిసిషన్కే ఇప్పటి నుంచే తీసుకోవచ్చు. ఓకే, కానీ ఏ డెసిషన్ తీసుకున్నా మీరు జాయిన్ అయినా కాకపోయినా చదవాల్సిన చదువు అయితే ఇంటర్మీడియటే, కొంచెం తేడా ఉంటుంది. ప్లస్ దానికి టైం మనకు ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు అడ్మిషన్స్ అయితే కాలేదు, కానీ అడ్మిషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా 2 months 3 monthsలోనే మనకు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అప్పుడు మనం ఏ రీజన్ చెప్పినా గవర్నమెంట్ వినదు. ఆల్రెడీ ఇది ఒకసారి నీట్లో ప్రూఫ్ అయిపోయింది. సో దాని సమయం వృధా చేసే బదులు ఈ వీడియో చూడండి. సీట్ వచ్చినా రాకపోయినా మీరు ఈ రోజు నుంచే సిన్సియర్గా చదవడం స్టార్ట్ చేయండి. మీరు ఒకవేళ చాలామంది కనీసం 5 to 10 members ఒక గ్రూప్గా అప్రోచ్ అయితే మనం ఒక క్రాష్ కోర్స్ తయారు చేసుకోవచ్చు. దానివల్ల ఒక 3 monthsలో మనకు ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తం ఇంటర్మీడియట్ ప్లస్ ఎంసెట్ అయితే కంపల్సరీ, తర్వాత ఐఐటి, నీట్ కూడా ప్రిపేర్ అయ్యేలాగా ప్యారలల్గా అలాంటి టెస్ట్ సిరీస్, అలాంటి క్వశ్చన్స్, మీకు ప్రింటెడ్ మెటీరియల్ అన్నీ ఉండేలాగా ఒక క్రాష్ కోర్స్ అయితే తయారు చేసుకుందాము. ఆల్రెడీ మీకు పరిచయం అయ్యే ముందే చాలా వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. దాని నుంచే మీరు అర్థం చేసుకోవచ్చు ఐఐటి లెవెల్కి, మీ లెవెల్కి సూట్ అవుతుందా లేదా. మీరు ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వగలిగితే మీకు ఐఐటి సీట్ వస్తుందా లేదా, నీట్ సీట్ వస్తుందా లేదా, కనీసం ఎంసెట్లో ఒక మంచి కాలేజీలో సీట్ వస్తుందా లేదా. సెకండ్ ఇయర్లో చదువుదాంలే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 10th ఇప్పుడే పాస్ అయినాం అనుకుంటే మాత్రం అది చాలా కష్టం. ఇప్పుడు 3 monthsలో ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఇయర్ సిలబస్ అయితే అయిపోవాలి. దాని గురించి ఒక క్రాష్ కోర్స్ ఐడియాలో ఉంది, కానీ దానికి మీ డెసిషన్ కావాలి. మీరు ఎంత అప్రోచ్ అయితే ఆల్రెడీ మనది ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. దాంట్లో డిస్కస్ చేసుకొని మనం ఒక క్రాష్ కోర్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇది లోకల్ ఓసీ. లోకల్ అంటే ఏపీ ఓసీ జనరల్ బాయ్స్. ఇక్కడ షూర్ మోస్ట్లీ బార్డర్ లైన్. షూర్ అంటే 100%, ఇంకా 1 to 1000 ర్యాంక్ వాళ్ళు డౌటే లేదు వాళ్ళకి. ఓకే, సో తర్వాత మోస్ట్లీ 1000 నుంచి 1200 వరకు డౌట్ఫుల్, అంటే 75% ఛాన్సెస్. బార్డర్ లైన్ 50% ఉన్నది 1.1200 కెల్విన్ 1200 ర్యాంక్ నుంచి 1500 ర్యాంక్ వరకు. ఓకే, సో ఇలా ప్రతి చోట మీకు కనిపిస్తుంది. షూర్ అంటే 100%, మోస్ట్లీ అంటే అరౌండ్ 70 to 80%, బార్డర్ లైన్ అంటే 50%. సో బార్డర్ లైన్ వరకు మీరు ప్యాక్ చేసుకోవచ్చు లగేజ్. ఓకే, సో దాని తర్వాత వాళ్ళే కొంచెం ఆలోచించండి. నేను వీలైతే ఫస్ట్ రోజు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇంకా ఏమైనా సీట్స్ మిగిలాయా అనే వీడియోస్ అయితే చేస్తాను. అది మీకు గ్యారంటీ ఇవ్వట్లేదు.
ఒకవేళ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు తెలిస్తే మీకు ఫస్ట్ రోజు 400 సీట్స్, దాంట్లో ఎన్ని మిగిలాయి, ఎన్ని ఇంకా ఉన్నాయి, ఎక్కడ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ వెళ్ళింది. మామూలుగా నీట్లో, మెయిన్స్లో, జేఈఈ మెయిన్స్లో, ఎంసెట్లో అయితే అలా తెలిసిపోతుంది. కానీ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇది నా ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఓకే, సో ఇది ఓసీ లోకల్ జనరల్ గర్ల్స్. నెక్స్ట్ లోకల్ ఓసీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ చూసుకుంటుండండి. 100% 1.2. ఓకే, ఓసీ లోకల్ ఈడబ్ల్యూఎస్ ఉన్న గర్ల్స్, వీళ్ళకి 2 రకాల అడ్వాంటేజ్. గర్ల్స్ కోటా కూడా దొరుకుతుంది, ఈడబ్ల్యూఎస్ కోటా కూడా. ఓకే, సో ఇది నా ఎక్స్పెక్టెడ్ మాత్రమే, మోస్ట్లీ ఇదే కావచ్చు. సో ఇది అఫీషియల్ అయితే కాదు. నేను ఆల్రెడీ ఎంతమంది ఓసీ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అపియర్ అయ్యారు, వాళ్ళ ర్యాంక్ని బట్టి దాదాపు ఇదొక ఐడియా మాత్రమే. బీసీఏ బాయ్స్ ఇలా ప్రతి కేటగిరీకి, ఇంక్లూడింగ్ తెలంగాణ వాళ్ళకు కూడా చివరి వరకు ఉంది. ఓకే, సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు డౌట్స్ అయితే ఏమి ఉండవు. ఇంకా మీరు డౌట్స్ అడుగుతున్నారు నా ర్యాంకు ఎంత అంటే మీరు మొత్తం వీడియో చూడనట్టే. ఓకే, సో మర్చిపోకుండా మీరైతే క్రాష్ కోర్స్కి ఒకసారి ఆలోచించుకోండి. జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా, ఏపీ ట్రిపుల్ ఐటీ జాయిన్ అయినా కాకపోయినా క్రాష్ కోర్స్ అయితే జాయిన్ కావచ్చు. ఇది బీసీఏ గర్ల్స్కి, నెక్స్ట్ బీసీబీ బాయ్స్కి, ఇలా ప్రతి కేటగిరీలో మళ్ళీ బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్గా ఉంది. ఓకే, ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ. సో జాగ్రత్తగా చూడండి. బీసీబీ బాయ్స్కి షూర్ అయితే ఫస్ట్ ర్యాంక్ నుంచి 3.7K అంటే 3700 ర్యాంక్ వరకు వాళ్ళకి డౌట్ లేదు. మోస్ట్లీ 3700 ర్యాంక్ నుంచి 5500 ర్యాంక్ వరకు 50% ఛాన్సెస్ అయితే 5.5 అంటే 5500 ర్యాంక్ నుంచి 7.5 ర్యాంక్ వరకు. ఓకే, సో ఇలా మధ్య మధ్యలో ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నాను. చాలామందికి మేము ఇప్పుడే డబ్బులు కట్టాలా, ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఏం చేయాలి, అక్కడ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు డాక్యుమెంట్ చూపిస్తూనే, కాల్ లెటర్ వచ్చినట్టు కాల్ లెటర్ చూపిస్తూనే మీకు చెప్పాను దాంట్లో ఉన్నది. ఓకే, మళ్ళీ తర్వాత ఎలాంటి చేంజెస్ వచ్చినా మీకు ఇంటిమేషన్ ఇవ్వబడుతుంది. అందుకనే ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో, ఆల్రెడీ ఒక స్కాలర్షిప్ వీడియో కూడా ఉంది, కానీ చాలామందికి ఓన్లీ ఏఐఈఈఈ కనిపిస్తేనే అది మనకు అనే ఉద్దేశంతో చూస్తున్నారు. ఒక ఎల్ఐసి వాళ్ళ స్కాలర్షిప్ ఉంది, దానికి ఇలాంటి కేటగిరీస్ ఇలాంటి ఏమీ అవసరం లేదు. దాన్ని సింపుల్గా అప్లై చేసుకోవడమే. ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది, దాని తర్వాత మీకు స్కాలర్షిప్ స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వీటి రూల్స్ వేరు. అది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, చారిటబుల్ ట్రస్ట్. సో ఆ వీడియో చూడండి. ఎల్ఐసి వాళ్ళు ప్లస్ విద్యార్థి అని ఒక స్కాలర్షిప్ వీడియో అయితే ఉంది. సో ఏ వీడియో అయినా కనీసం ఒక 2 to 3 minutes చూస్తే మీకు అర్థం కాకపోయినా, మీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకి అవసరం అవుతుంది. కాబట్టి ఆ వీడియో లింక్ని అయితే మీరు వీడియో లింక్ని మీ వాట్సాప్ స్టేటస్లో కానీ, తెలిసిన వాళ్ళ గ్రూప్లలో కానీ పెడితే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, బీసీబీ గర్ల్స్ వరకు వచ్చాం. తర్వాత బీసీబీ బాయ్స్, బీసీసీ బాయ్స్ 1 to 4.5 అంటే 4500, మోస్ట్లీ 4500 to 7500. బార్డర్ లైన్ 50 to 50%. 7.5 అంటే 7500 to 12000 ర్యాంక్ వరకు బీసీసీ బాయ్స్కి అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బీసీసీ గర్ల్స్కి 5000 వరకు డోకా లేదు. తర్వాత 70 to 80%, 5000 to 8000. అసలు వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది, దానికి నేను సూటబులా కాదా అనే ఒక వీడియో కూడా ఉంది. డిప్లొమా బెటరా, ఎవరికి డిప్లొమా బెటర్, ఎవరికి ఇంటర్ బెటరు, ఎవరికి ఏపీ ట్రిపుల్ ఐటీ బెటర్ అనే ఒక వీడియో ఉంది. ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఓన్లీ ఏపీ ట్రిపుల్ ఐటీకి మన ఛానల్లో అయితే ఒక ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్ ప్లే చేసుకుంటూ మీరు ప్రతిదీ గమనించుకుంటే కంప్లీట్ ఐడియా వస్తుంది. కొంచెం ఓపికతో చూడండి. నెక్స్ట్ బీసీడీ బాయ్స్ 1 to 3000, 3000 to 4.5 అంటే 4500, 4500 to 5000. నెక్స్ట్ బీసీడీ గర్ల్స్. ఓకే, 3500 వరకు డోకా లేదు బీసీడీ గర్ల్స్కి. 70 to 80%, 3500 నుంచి 4.3000 వరకు.
బార్డర్ లైన్లో 50% 4,300 నుంచి 5,500 వరకు. ఇది నా గెస్ 90% ఇలాగే అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని టెన్షన్గా ఉండకుండా రోజు ఒక చాప్టర్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో చదవండి. క్రాష్ కోర్స్కి అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఓకే, ఇది షూర్ 1 to 3.8, మోస్ట్లీ 3.8 to 5.5. నెక్స్ట్ బీసీఈ గర్ల్స్. ఓకే, నెక్స్ట్ చూడండి ఎస్సీ బాయ్స్ 5,000 ర్యాంక్ వరకు వాళ్ళకి డోకా లేదు. మోస్ట్లీ 5,000 నుంచి 7,500 వరకు, బార్డర్ లైన్లో 7,500 నుంచి 12,500 వరకు. ఎస్సీ గర్ల్స్కి దీని ప్రకారమే వాళ్ళు ఇచ్చిన కౌన్సిలింగ్ పిలిచిన డేట్ ప్రకారమే నేను తయారు చేశాను. ఓకే, ఏ ర్యాంక్ వరకు ఆల్రెడీ ఒక వీడియో ఉంది, దాంట్లో అప్రాక్సిమేట్ ర్యాంక్ అయితే చెప్పాను నేను. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ 80% ఇలాగే జరగవచ్చు. కాకపోతే కొంతమంది జాయిన్ అవ్వడము కాకపోవడం అనేది అది వేరే విషయం. అందరూ జాయిన్ అయితే ఒకలాగా ఉంటుంది, కొంతమంది జాయిన్ అయితే ఒకలా ఉంటుంది. దీనికి రెఫరెన్స్ అనేది లాస్ట్ ఇయర్ మనకైతే ఎలాంటి రెఫరెన్స్ లేదు, కాబట్టి ఓన్లీ ఇది గెస్ వర్క్ మాత్రమే. ఎస్టీ బాయ్స్, ఓకే, ఎస్టీ గర్ల్స్, ఓకే, ఎస్టీ బాయ్స్ 1 to 7,000, మోస్ట్లీ 7,000 to 9,000, బార్డర్ లైన్లో 9,000 to 15,000. ఎస్టీ గర్ల్స్కి వచ్చేసి 1 to 7.5, మోస్ట్లీ 7.5 to 11, బార్డర్ లైన్లో వచ్చేసి 11 to 18. ఓకే, తెలంగాణలో ఉంది 15% మాత్రమే, కాబట్టి దానికి సబ్ కేటగిరీస్ అయితే ఏం చేయలేదు. నాకు తెలిసి వాళ్ళు కూడా ఏం చేసి ఉంటారు, నాన్ లోకల్ ఒకే కేటగిరీగా ఉండే ఛాన్స్ ఉంది. దీంట్లో మిగతా వాళ్ళని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదంటే ఆల్రెడీ స్పెషల్ కేటగిరీకి ముందే కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి. ఓకే, సో షూర్ 1 to 500 అండ్ మోస్ట్లీ 500 to 750, బార్డర్ లైన్ 750 to 1K. సో ఇంత వర్క్ చేసినందుకు లైక్తో స్టార్ట్ చేసి ఉంటారు అనుకుంటాను. ఒకవేళ లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం విజిట్ అయితే, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో ఇమీడియట్గా అందాలంటే ఏది విషయం మిస్ కాకుండా. ఒక్కొక్కసారి చిన్న ఇన్ఫర్మేషన్ టైంకి తెలియకపోతే దానివల్ల మీకు చాలా లాస్ అయితే వస్తుంది. చాలామందికి మద్రాస్ ఐఐటి ఆన్లైన్ కోర్సు డేటా సైన్సెస్ గురించి తెలియలేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియక ఇప్పుడు మామూలు కాలేజీలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే డిస్కస్ చేయబడతాయి విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ ఇప్పుడు ర్యాంక్స్ అయితే ఆల్రెడీ అలాట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు మీకు ఎలాంటి కాంపిటీషన్ అయితే కాదు. కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ గ్రూప్లలో షేర్ చేయండి. మీ వాట్సాప్ నంబర్ పైన స్టేటస్లో పెట్టండి లింక్ని. ఓకే, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇలాంటి చిన్న వీడియోస్, చిన్న ఇన్ఫర్మేషన్, ఏది ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందడానికి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, దాంట్లో డిస్కస్ కూడా చేసుకోవచ్చు. ఎనీహౌ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.